హలో. ఇప్పుడు మనం 1.5 ఫస్ట్ చాప్టర్ ఎక్సైజ్ ఏంటో నేర్చుకున్నాం. మన ఎక్సైజ్ నేమ్ ఏంటి అంటే పొలిటికల్ సైన్స్ అండ్ అదర్ సోషల్ సైన్సెస్. అసలు మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్ సైన్సెస్ నేర్చుకుంటాం, అవునా కాదా? సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఉంది కదా. ఆ స- ఆ ఆ సబ్జెక్ట్లో ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ అయితే మనం చూసుకుంటే జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇట్లా 5 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయా లేదా? ఓకేనా? అంటే అదే విధంగా మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే పొలిటికల్ సైన్స్ కి ఇంకా కొన్ని సోషల్ సైన్సెస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఈజ్ ఆల్సో సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ సైన్సెస్, సోషియాలజీ ఈజ్ ఆల్సో ఏ సోషల్ సైన్సెస్. అట్లా పొలిటికల్ సైన్స్ కి సోషల్ సైన్సెస్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటో నేర్చుకుంటున్నాం. క్లియర్? ఇప్పుడు మనం మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే రిలేషన్షిప్ బిట్వీన్ పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ. పొలిటికల్ సైన్స్ కి హిస్టరీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఫస్ట్ హిస్టరీ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకుందాం. హిస్టరీ అంటే ఏంటి? పాస్ట్, జరిగిన కథ. ఓకేనా? హిస్టరీ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ అస్ హౌ ఉమెన్ బీయింగ్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్. మనిషి ఏ విధంగా నాగరికత చెందుతూ వచ్చిండు, రిలీజియన్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతూ వచ్చినాయి, కల్చర్ ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది, స్టేట్ ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది, ఇట్లా హ్యూమన్ సైకిల్ ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది అని చెప్పేది ఏంటి? హిస్టరీ. ఓకేనా? ఇట్ ఈస్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. హిస్టరీ అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇట్ ఈస్ ఏ స్టోర్ హౌస్. మనుషులకి స్టోర్ హౌస్ ఏది అంటే అది చరిత్ర మాత్రమే. ఓకేనా? విత్ ద హిస్టరీ ఓన్లీ వి కెన్ స్టడీ అబౌట్ ద రష్యన్ రెవల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ అవర్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఓకేనా? మన ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏ విధంగా జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫామ్ అయింది, ఇండిపెండెన్స్ మనకి ఏ విధంగా వచ్చింది, మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా రూల్ చేశారు, వాళ్ళ వాళ్ళ బెనిఫిట్ ఏంటి, వాళ్ళ వాళ్ళ నష్టాలు ఏంటి, ఇవన్నీ మనకి ఏ విధంగా తెలిసినాయి? త్రూ ద హిస్టరీ ఓన్లీ. రైట్? అండ్ నాట్ ఓన్లీ దిస్, సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్స్, కొంతమంది పొలిటికల్ థింకర్స్ కూడా లైక్ ప్లాటో, అరిస్టాటిల్, మ్యాక్వెల్లీ, మాంటస్కి, వీళ్ళు కూడా పొలిటికల్ సైన్స్ని హిస్టరీని కంపేర్ చేస్తూనే వాళ్ళ ఐడియాస్ని డెవలప్ చేశారు. అంటే హిస్టరీని ఎవిడెన్స్గా పెట్టుకొని, హిస్టరీని ప్రూఫ్గా పెట్టుకొని వాళ్ళ పొలిటికల్ ఐడియాస్ని డెవలప్ చేశారు. క్లియర్? విత్ ద హిస్టరీ ఓన్లీ వీ కెన్ నో అస్, వీ కెన్ నోస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ అస్. అవునా కదా? చరిత్ర వల్లనే మనకు ఏది మంచి ఏది చెడు అని కూడా తెలుస్తుంది. అంటే ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, దానివల్ల మంచి ఏంటి చెడు ఏంటి అని ఎట్లా తెలుస్తుంది మనకు? అది పాస్ట్ లో ఏ విధంగా ఉంది, అంటే అది ఏ విధంగా ఫంక్షన్ అయింది అని. ఇప్పుడు మనకు ఎవరన్నా మన ఇండియన్స్కి వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా రూల్ చేసారు అంటే మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? హిస్టరీ. వాళ్ళు వచ్చారు, రూల్ చేసారు, వాళ్ళ వల్ల ప్లస్ ఇది ఉంది, మైనస్ ఇది ఉంది. మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాం, ఇండిపెండెన్స్ కోసం ఫైటింగ్ చేసినాం అని చెప్తాం. క్లియర్? దెర్ ఇస్ ఎ వన్ సేయింగ్ ఏంటి? హిస్టరీ వితౌట్ పొలిటికల్ సైన్స్ హ్యాస్ నో ఫ్రూట్. ఓకేనా? హిస్టరీలో పొలిటికల్ సైన్స్ లేకపోతే అది పండ్లు లేని చెట్టు వంటి లాంటిది. ఓకేనా? నెక్స్ట్, పొలిటికల్ సైన్స్ వితౌట్ హిస్టరీ. పొలిటికల్ సైన్స్కి ఒకవేళ హిస్టరీ లేదనుకోండి, అంటే పొలిటికల్ సైన్స్కి ఎటువంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవనుకోండి, అది ఎటువంటిది? ఇట్ హ్యాస్ ఎ నో రూట్. అసలు నో రూట్, ఇక అక్కడ చెట్టు అనేది లేదు అని అర్థం. క్లియర్? ఓకే. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ కి ఎకనామిక్స్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ ప్రొడక్షన్ గురించి, వెల్త్ గురించి, వెల్ఫేర్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే ఉన్న బేసిక్ రిసోర్సెస్ తోటి, లిమిటెడ్ రిసోర్సెస్ తోటైనా, బేసిక్ రిసోర్సెస్ తోటైనా ఎక్కువ మందికి ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి అని డిస్కస్ చేసేదే ఎకనామిక్స్. పొలిటికల్ సైన్స్ కూడా పీపుల్ యొక్క వెల్ఫేర్ ని, అదే విధంగా వాళ్ళ సెక్యూరిటీ గురించి, వాళ్ళ రైట్స్ గురించి డీల్ చేస్తుంది. బోత్ ఎకనామిక్స్ అయినా పొలిటికల్ సైన్స్ అయినా పీపుల్ మంచి కోసమే, అంటే ప్రజల యొక్క మంచి కోసమే ట్రై చేస్తాయి. క్లియర్? ఓకేనా? అలాంటప్పుడు పొలిటికల్ సైన్స్ కి ఎకనామిక్స్ కి మధ్యలో ఎంత మంచి రిలేషన్షిప్ ఉండాలి కదా, మంచి రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామికల్ రిలేషన్స్ మంచిగా లేవనుకోండి, అంటే ప్రజలకు బేసిక్స్ నీడ్స్ ప్రాపర్ గా లేవు, లైక్ ఫుడ్, క్లాత్, షెల్టర్, ఓకేనా, మెడికల్, ఎడ్యుకేషన్, ఇవేం లేవు. ఓకేనా? వాళ్ళు పేదరికం ఉన్నారు, పావర్టీలో ఉన్నారు అనుకోండి. ఇఫ్ ఇస్ దే ఆర్ షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ పాలిటిక్స్, అంటే ఇన్ని బాధలలో ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారా? పాలిటిక్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా? నో, వాళ్ళు పార్టిసిపేట్ అనేది చేయరు. కాబట్టి పీపుల్ యొక్క బేసిక్స్ నీడ్స్ ప్రాపర్ గా ఫుల్ఫిల్ అయితేనే దెన్ ఓన్లీ దే ఆర్ సపోర్ట్ టు ద స్టేట్, దెన్ ఓన్లీ దే ఆర్ సపోర్ట్ టు ద గవర్నమెంట్. అప్పుడే వాళ్ళు దేశానికి సపోర్ట్ చేస్తారు, అప్పుడే వాళ్ళు గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తారు. ప్రజలకు ఒకవేళ బేసిక్స్ నీడ్స్ కానీ ప్రాపర్ గా లేవనుకోండి, వాళ్ళు ఎటువంటి రకంగా కూడా
గవర్నమెంట్ కానీ కంట్రీకి కానీ సపోర్ట్ చేయరు. సో దేర్ షుడ్ బి ఏ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. ఈ రకంగా అందరికి ఈక్వల్ గా ఫుల్ఫిల్ చేయాలి అంటే, ఓకేనా, ఎకనామికల్ నీడ్స్ అందరికి అందాలి అంటే పొలిటికల్ సైన్స్ అనేది ఏం చేయాలి, ఎకనామికల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో ట్యాక్స్ విషయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. అన్ని బేసిక్స్ నీడ్స్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎకనామికల్ యాక్టివిటీ, కంట్రీ ఎకనామికల్ యాక్టివిటీలో పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితేనే మనం ఎకనామికల్ స్టెబిలిటీ అనేది కంట్రీలో మెయింటైన్ చేస్తాం. క్లియర్? ఒకవేళ పొలిటికల్ సైన్స్ కి ఎకనామిక్స్ కి మధ్య రిలేషన్షిప్ ప్రాపర్ గా లేదనుకోండి, అప్పుడు ఏమైతుంది, పీపుల్ గవర్నమెంట్ పట్ల ఇంట్రెస్ట్ అనేది చూపెట్టరు. ఓకేనా? అరిస్టాటిల్ కూడా అదే చెప్పింది చూడండి. అరిస్టాటిల్ వార్నింగ్ ఇచ్చిండు ఏమని, దట్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్, ఓకేనా, ప్రాపర్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ లేవు. రిచ్ పీపుల్ బికమింగ్ రిచ్ అండ్ పూర్ పీపుల్ బికమింగ్ పూర్. ఇక్కడ పూర్ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు అనుకోండి, అది ఎక్కడికి దారి తీస్తుంది, ఇట్స్ లీడ్స్ టు ద సోషల్ రెవల్యూషన్. ఓకేనా? అది సోషల్ రెవల్యూషన్ కి దారి తీస్తుంది, అది మంచిది కాదు అని చెప్తారు. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఓకేనా, అరిస్టాటిల్ చెప్పిండనే కాదు, దేర్ ఆర్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ ఈవెంట్స్ ని మనం చూసుకున్నట్టయితే, ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ మీన్స్ ఇట్స్ లీడ్స్ టు ఏ ఫ్యాసిజం అండ్ నాసిజం. నాసిజం అంటే హిట్లర్ రూల్ చేసిన విధానానికి దారి తీస్తుంది. నాసిజం అంటాం అంటే డిక్టేటర్షిప్, అంటే పవర్ ఒక్కరి చేతిలోనే ఉంటుంది, ఎవరైతే రిచ్ ఉంటారో వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఇది ఓకేనా. నెక్స్ట్ ఫ్యాసిజం ఎక్కడ ఉండే అంటే ఇటలీ, ముసోలిని, ఏం పేరైన పేరు, ముసోలిని అనే వ్యక్తి ఫ్యాసిజాన్ని, అక్కడ కూడా ఆయన కూడా డిక్టేటర్షిపే, కానీ పవర్ ఒకరి కంట్రోల్లోనే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటి, మన ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ ఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్ లాట్ ఆఫ్ ఎకనామీ ఫ్రమ్ ఇండియా. మన ఇండియన్స్ నుంచి ఎకనామికల్ గా చాలా చీటింగ్ చేసిరు, హై రేట్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకున్నారు, ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ అనేది చూపెట్టారు కాబట్టి కదా మనం ఇండిపెండెన్స్ కోసం ఫైటింగ్ చేసుకున్నాం, ఇండిపెండెన్స్ ని తెచ్చుకున్నాం, అవునా కాదా? ఇండియన్ నేషన్ మూవ్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రెవల్యూషన్ ఆఫ్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్. క్లియరా? ఒక కంట్రీలో పొలిటికల్ కి ఎకనామికల్ కి మధ్యలో ప్రాపర్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. ప్రాపర్ రిలేషన్షిప్ లేదనుకోండి, పీపుల్ గవర్నమెంట్ పట్ల కానీ కంట్రీ పట్ల కానీ ఇంట్రెస్ట్ చూపెట్టరు, అది సోషల్ రెవల్యూషన్స్ కి దారి తీస్తుంది, అంటే ఫైటింగ్స్ కి దారి తీస్తుంది. క్లియర్? నెక్స్ట్ మనకి హిస్టరీ కూడా ఏం చెప్తుంది, ఎకనామికల్ రిలేషన్స్ పొలిటికల్ సైన్స్ కి మధ్యలో బాగాలేవనుకోండి, అది ఫ్యాసిజం అంటే పవర్ ఒకరి కంట్రోల్లోకి వెళ్ళిపోయి డిక్టేటర్షిప్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది, అంటే పైసలు ఉన్నదే పవర్. క్లియర్? నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ థర్డ్ సి. ఇప్పుడు మనం పొలిటికల్ సైన్స్ కి సోషాలజీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సోషాలజీ? సోషాలజీ అంటే ఏంటి? నోయింగ్ అబౌట్ ద సొసైటీ, knowing about the family, knowing about the social relationships, knowing about the caste, knowing about the religion, knowing about the languages, how they are origin, how they are evaluated, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయని తెలుసుకోవడమే సోషాలజీ. ఓకేనా? క్లియర్? ఫస్ట్, సోషాలజీ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్. ఓకేనా? సోషాలజీ నుంచి పుట్టినయే ఇవన్నీ సోషల్ సైన్సెస్, హిస్టరీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు. ఓకేనా? ఇవన్నీ సోషాలజీలో నుంచి పుట్టినవే. Sociology is the root of all social sciences and sociology is the mother of all social sciences. Clear? And political science and sociology, ఈ పొలిటికల్ సైన్స్ సోషాలజీ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో, దీస్ టూ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఓన్లీ జస్ట్ ఇంటర్ రిలేటెడ్ బట్ ఆల్సో ఏ ఇంటర్ డిపెండెంట్. ఓకేనా? ఈ సోషాలజీ పొలిటికల్ సైన్స్ కేవలం ఇంటర్ రిలేటెడ్ మాత్రమే కాదు, అవి ఇంటర్ డిపెండెంట్ కూడా, ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవుతాయి అన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ సోషాలజీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు పొలిటికల్ సైంటిస్ట్. ఓకేనా? ఒక పొలిటికల్ సైంటిస్ట్ కైనా ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ కైనా నాలెడ్జ్ ఆఫ్ సోషాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా? అక్కడ ఏం కావాలి అని ఏ విధంగా తెలుస్తుంది, ఆయనకు సోషాలజీ పైన ఐడియా ఉంటేనే ఆయనకి ఏంటో తెలుస్తుంది, యూ కెన్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. నెక్స్ట్, పొలిటికల్ చేంజెస్, ఏవైతే పొలిటికల్ చేంజెస్ స్టేట్ లోపల అవుతున్నాయో, కంట్రీ లోపల అవుతున్నాయో, పొలిటికల్ చేంజెస్ ఇన్ స్టేట్ కెనాట్ అండర్స్టాండ్, మనకు అర్థం కావు.
వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కండిషన్స్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఉన్న కండిషన్స్ ఏంటో మనకు అర్థం కాకపోతే అక్కడ ఉన్న పొలిటికల్ చేంజెస్ కూడా మనకు అర్థం కావు. సో సో దట్ సోషాలజీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద పొలిటికల్ చేంజెస్. పొలిటికల్ చేంజెస్ అర్థం కావాలి అంటే మనకు సొసైటీలో కండిషన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి. అది తెలియాలి అంటే సోషాలజీ తెలుసుకోవాలి. నెక్స్ట్, స్టడీ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో పొలిటికల్ యాక్టివిటీని మనకు అర్థం కావాలి అంటే ఇండియా నీడ్స్ మనకేం కావాలి? స్టడీ ఆఫ్ సోషల్ ఫ్యాక్టర్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సోషాలజీ. సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు తెలియాలి. ఇవి ఏ విధంగా డామినేట్ చేస్తున్నాయి కూడా మనకు తెలుసు. లైక్ క్యాస్ట్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ డామినేషన్. నెక్స్ట్, రిలీజియన్, ఇట్ ఈస్ ఆల్సో డామినేటింగ్ ఇన్ ద పొలిటికల్ యాక్టివిటీ. నెక్స్ట్, లాంగ్వేజ్, ఓకేనా, language is also dominating in the political activity, and some other etc. Okay na, these are all part of a sociology. So as a political activist, as a political student, as a political scientist, he must have a knowledge on sociology. Then only he can understand the cause of the all things in political activity in the country. Clear?